కేసు పెట్టేస్తున్నారు సార్ విజిలెన్స్ అదేంటే మాకు టార్గెట్లు ఉన్నాయి మేము కేవలం 50 కేజీలకు 60 కేజీలకి విజిలెన్స్ కేసులు వచ్చి ఈ రోజు ఇంచుమించు 10 నెంబర్ డిపోలు స్టేట్ మొత్తం మీద ఉన్నాయి. మేము అంటుంది రిక్వెస్ట్ ఏంటంటే మేము అంటుంది ఏంటంటే ఈ పాస్ వచ్చిన తర్వాత పూర్వం అంటే వాళ్ళకి ఈ లిస్టు కూడా ఏది డీలర్ కూడా తప్పు చేయడానికి ఎక్కడ అవకాశం లేదమ్మా. అంచేత మేము అంటుంది ఏంటంటే విజిలెన్స్ అధికారులు కేసులు పెట్టాలి అనే కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నారు. మేము అంటుంది ఏంటంటే ఎక్కడే ఒక 10 క్వింటాలు డీలర్ అమ్మించుకున్నాడంటే మీకు నచ్చిన పని చేయండి. కింటాకి కర్నూలులో 96 కేసులు పెట్టారు. ఎన్ని కేజీలు ఉన్నాయి? డబ్బా పెట్టి పేమెంట్ చేస్తున్నారు. కేజీ నుంచి 2 కేజీలు కట్టారు. 2.5 కేజీ కట్టకూడదు. జనవరి ఫిబ్రవరి మార్చిలోనే మాట్లాడారు కదా, కమిషనర్ గారు అందరూ ఉన్నాం కదా, మాట్లాడాలి. మనం పెట్టే మీటింగ్ వేరు. అక్కడ కర్నూలు జరిగింది ఆయన చెప్తున్నారు. సరే ఏం తప్ప ఏం జరిగిందండి? కర్నూలు సంబంధించి మేము ఇన్స్పెక్ట్ స్ట్రైట్ అవే మాకు కేసులు దొరికాయి మేడం. అన్ని రెడ్ హ్యాండెడ్ గానే అన్నిట్లో కూడా డబ్బాలు పెట్టి ఏది కూడా టేస్ట్ చేసి తప్ప వస్తున్నామని ఫస్ట్ లో ఇన్స్పెక్ట్ చేసిన 30లో దొరికాయి. ప్రతి డబ్బాని 20 కేజీలు 30 ఉన్నాయి. చిన్న చిన్న పొరపాట్లు అవి ఉన్నాయి. ఒకటే ఒక వన్ సైడే లేదు. విజిలెన్స్ ఉంది. విజిలెన్స్ వాళ్ళు మేము కూడా తప్పు అక్కడ డైరెక్ట్ పోతుంటాను, నేను చూస్తుంటాను. తప్పు చేస్తే రాస్తున్నాం. ఒకటి మేడం, చిన్న విషయం మేడం, మాకు షార్టేజ్ 1.5 వేరియేషన్ ఏది ఇంకొక చిన్న విషయం సార్, మాకు ఒక చిన్న విషయం సార్, మాకు వెయిట్స్ అండ్ మన దాంట్లో సేల్ చేస్తే 1.5 వేరియేషన్ ఉండదు మేడం.